సింగపూర్లో డే 1 ఏం చేయొచ్చు, బెస్ట్ బడ్జెట్లో ఫుడ్ ఎక్కడ తినొచ్చు, సింగపూర్ అసలు ఎక్స్పెన్సివా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీయా అనేది ఈ రీల్లో చూడండి. ముందుగా మన స్టే నుంచి 400 మీటర్స్లో ఉన్న ముస్తఫా సెంటర్కి వచ్చాము. ఇక్కడే మీకు బయట చాలా ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో సయ్యద్ కెఫేలో మన ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. అన్ని ప్లేసెస్ కన్నా ఇక్కడ చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇంకా ముస్తఫా సెంటర్ 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. లోపల మనకి ఎలక్ట్రానిక్స్, ఫుట్వేర్, రెడీమేడ్ ఫుడ్, స్నాక్స్, సిమ్ ఎక్సెట్రా వాట్ నాట్ అన్నీ ఉంటాయి. వన్ స్టాప్ ఫర్ ఆల్ ద షాపింగ్ యూ నీడ్ అని చెప్పొచ్చు. ఇది అయ్యాక నెక్స్ట్ ఎంఆర్టీ స్టేషన్కి వెళ్ళి ఈజ్లింక్ కార్డ్ తీసుకున్నాము. ఇది మెట్రోస్ వాడచ్చు, దెన్ ఈవెన్ లోకల్ బస్సెస్కి కూడా ఈ కార్డ్ వాడచ్చు. గ్రాబ్ ట్యాక్సీ అండ్ లోకల్ ట్యాక్సీ కూడా ఉంటాయి, కానీ ఎక్స్పెన్సివ్. మనకి ఈజ్లింక్ కార్డ్ $10 సింగపూర్ పెట్టి తీసుకోవాలి. $5 సింగపూర్ వచ్చేసి యూజ్ చేయొచ్చు. దెన్ మిగతావి మనము కార్డ్కి ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు 5 ఇయర్స్ లోపు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అండ్ మాకు ఫైరర్ పార్క్ స్టేషన్ నుంచి ధోబీ ఘాట్ ఎంఆర్టీలో లైన్ చేంజ్ అవ్వాలి. అక్కడ నుంచి రాఫెల్స్ ప్లేస్కి వెళ్ళాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా ఉంటుంది. డౌట్స్ ఉంటే లోకల్ వాళ్ళని కూడా అడగచ్చు, చాలా పేషెన్స్తో చెప్తారు. మెట్రో ఆర్ బస్సెస్లో డ్రింక్స్ ఆర్ స్నాక్స్ అస్సలు తాగద్దు ఆర్ తినద్దు. ఇంకా రాఫెల్స్ ప్లేస్ నుంచి మర్లిన్ పార్క్కి 10 minutes వాక్ ఉంటుంది. ఇది అమేజింగ్ ప్లేస్. మంచి పిక్చర్స్ దిగాలి అంటే ఇక్కడే. ఇంకా మంచిగా స్ట్రీట్ వాక్ చేసి నైట్ లైఫ్ ప్లేస్ అయిన క్లాక్ వేకి వచ్చాము. ఇక్కడ ప్రైసెస్ కొంచెం ఎక్స్పెన్సివే, కానీ లేక్ వ్యూలో రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి. ఇంకా మళ్ళీ ఎంఆర్టీలో ముస్తఫా సెంటర్ సైడ్ వచ్చి సయ్యద్ కెఫేలో నచ్చింది తిని ఇంకా స్టేకి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. స్టే ట్యూన్ ఫర్ డే 2 ఇన్ సింగపూర్.